హలో అండి. నేను మీ నవీనాని. ఇంకొక చిన్న బుజ్జి గణేశుడి వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేసానండి. ఏంటక్క ఆల్రెడీ పోస్ట్ చేసావు కదా! మళ్ళీ ఇంకో వీడియో ఏంటి అనుకుంటున్నారా? 2 సేమ్ సేమ్ కాదండి. మీరైతే కన్‌ఫ్యూజ్ అవ్వకండి. అదైతే బాపట్ల షూట్ చేసిన వీడియో. ఇదైతే గుంటూరులో షూట్ చేసిన వీడియో అనమాట. రెండిటికి చాలా డిఫరెన్స్ ఉంది. ఆ వినాయకుడు వేరే, ఈ వినాయకుడు వేరే. అంటే నేను చెప్తుంది విగ్రహం అనమాట. మళ్ళీ వేరు వేరు వినాయకుళ్ళు అలా అనేసుకోకండి. ఇక తప్పుగా కామెంట్స్ అయితే చేసేకండి. ఇక్కడైతే వినాయకుడు ఇక బయలుదేరే ముందు ఇక అన్నము ఎర్రన్నం అంటారు కదండి, అదైతే కలిపేస్తున్నారనమాట. ఇక ఎప్పుడు అయితే అలా కలపడం నేనైతే చూడలేదు. ఇక మా అత్తయ్యని అడిగితే చెప్పారనమాట, దిష్టి అదంతా ఉండకుండా అలా కలుపుతారు అని చెప్పారు. ఇక సరే అని చెప్పేసి షూట్ చేస్తున్నాను. ఇక్కడైతే ఇక గుమ్మడికాయ దిష్టి అంటారు కదా, అది కూడా ఇక వినాయకుడికి తీసేశారనమాట. ఎలాంటి విఘ్నాలు ఎలాంటి ఆటంకాలు జరగకుండా వినాయకుడి నిమజ్జనము మనకి స్మూత్గా జరగాలని, ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రశాంతంగా అవ్వాలని చెప్పేసి ఇక వినాయకుడికి ఎలాంటి దిష్టి తగలకూడదు అని చెప్పేసి అలా దిష్టి తీసేస్తారంటండి. ఇక్కడైతే ఇక చిన్న సత్కారాలు అంటారు కదా, అవైతే అవుతున్నాయి అనమాట. విగ్రహదాతకి ఇలా ఎక్కువ మనీ ఇచ్చిన వాళ్ళకి అలా అవుతూ ఉన్నాయి. ఇక్కడైతే లడ్డు వచ్చేసి 1,20,000 అయితే పోయిందండి. ఇక లడ్డు అయితే వాళ్ళ ఇంటికైతే తీసుకెళ్ళిపోతున్నారనమాట. ఈ లడ్డు వేలం పాట అంటే నాకు చాలా భయం అండి. ఎందుకక్క నీకు భయము లడ్డు వేలం పాట అంటే అంటారా? ఏం లేదండి, మా వారికైతే లడ్డు వేలం పాట అంటే చాలా ఇష్టం అనమాట. ఎంతంటే అంత పెట్టేస్తారు. నాకేమో భయం పట్టేసుకుంది. ఆల్రెడీ పాడేశారు ఈ వినాయక చవితికి, అయినా కూడాను ఇక్కడ పాడతారని చెప్పేసి ఇక్కడ నేను పాడతాను అని చెప్పేసి నాకు ముందుగానే చెప్పారండి. చాలా అంటే చాలా భయం వేసి అరిచాను అనమాట. అస్సలకి పాడొద్దు, మన పరిస్థితులు బాగుంటే పాడుకోవచ్చండి. మన సిచ్యువేషన్స్ కొంచెం డల్గా ఉన్నప్పుడు ఆ దేవుడికి తెలియంది ఏముంది చెప్పండి. ఇక నేనైతే మా వారి ఫేస్ చూడడమే సరిపోయింది లడ్డు వేలం పాట అంతసేపును. ఇక మా వారైతే నా టెన్షన్ చూసి నవ్వుకుంటూనే ఉన్నారనమాట. ఇక్కడైతే వీడియో తీయమంటే మా వారు ఒక చిన్న ఫోటో క్లిప్ అయితే తీసిచ్చారు. చాలా బాగా అనిపించింది, అందుకని చెప్పేసి పోస్ట్ చేశాను. వీడియోలో కన్నా కూడాను ఫొటోస్లో కొంచెం క్లారిటీగా వచ్చిందండి. అందుకని చెప్పేసి కొంచెం దగ్గరగా వెళ్ళి వీడియో తీయు అని చెప్పేసి మా వారికైతే ఇచ్చాను. ఆయన అయితే ఇక ఫొటోస్ తీసిచ్చారనమాట. ఏదో ఒకట్లే అని చెప్పేసి ఇక సరిపెట్టేశాను. ఇక్కడైతే వినాయకుడు అయితే ఇక బయలుదేరిపోయాడండి. ఇంతకు ముందైతే డ్యాన్స్ చేసేవాళ్ళేమో నాకు తెలీదు, ఇప్పుడైతే ఈ బజార్లో అయితే చేయరంటండి. కొంచెం మెయిన్ రోడ్డు ఎక్కాక అప్పుడు డీజే పెట్టుకొని డ్యాన్స్ వేస్తారంటాను. ఇక ఈ బజార్ అంతా కూడాను చక్కగా దేవుడి పాటలే పెట్టేశారు. చాలా మనశ్శాంతిగా అనిపించింది. వినాయకుడిని అయితే ఇప్పుడు దగ్గరగా చూస్తున్నారు కదా, అసలు దండం పెట్టేసుకోండి ఎంత మంచిగా అనిపించిందో నాకైతేను.